వేరే వ్యాయామం కానీ అన్నీ మర్చిపోయారు. కాబట్టి మనం చూస్తున్నాం దవాఖానాలు కూడా బాగా అయిపోయినాయి. ప్రతి ఒడు ఫుల్గా పనిచేయడం, దవాఖాన పోయి కొంత పైసలు అక్కడ. అది కాకుండా చిన్నప్పటి నుంచే యోగా కానీ వ్యాయామం కానీ అలవాటు ఉంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అది కాకుండా ఈ రామ్దేవ్ బాబా గారు వచ్చినప్పటి నుంచి మన భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం కూడా యోగాను పాటిస్తున్నది. కాబట్టి మనం కూడా మీరు ఇక్కడ నేర్చుకొని ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవానికి యోగా నేర్పించి పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి శారీరక దృఢత్వం నేర్పాలని మీ అందరూ కోరుతున్నాను. బాపూజీ మహారాజ్ అయోధ్య నుండి రావడం జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అఖిల భారతీయ యోగా ప్రశిక్షణ పరిషత్ యొక్క కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి స్వామీజీకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని పట్టణాలలో, అన్ని జిల్లాలలో యోగా కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మన మంచిర్యాల జిల్లాలో అన్ని స్కూళ్ళు, కాలేజీలు, విద్యార్థులందరికీ కూడా యోగా నేర్పించడం కోసం ఈ యొక్క సంస్థ ఆవిర్భవించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు స్వామి వివేకానంద జయంతి నుండి ప్రతిరోజు యోగ సాధన చేస్తూ మరి శిక్షకులను తయారు చేసి మంచిర్యాలలోని ప్రతి స్కూలు, కాలేజీ విద్యార్థులకు 1 గంట యోగా నేర్పించడం మా యొక్క లక్ష్యం. ఆ యొక్క లక్ష్యం ఆధారంగానే ఈరోజు ఈ యొక్క 50 మంది శిక్షకులతోని రేపటి నుండి సోమవారం నుండి ప్రతి కాలేజీ, ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకు యోగా నేర్పించడం జరుగుతుంది.